గురు గ్రహస్థితి గనక గ్రహచారం గనక చూసుకుంటే సూర్యుడు 12వ తారీఖు నుంచి మనకి వీళ్ళకి కుంభరాశిలోకి వెళ్తున్నారు. బుధుడు కూడాను కుంభరాశిలో. అంటే ఈ 2 12వ స్థానంలో ఉన్నారన్నమాట. అంటే శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి జన్మ రాశిలోనే ఉంటున్నారండి. ఇదొక మంచిదని చెప్పుకోవాలి. అయితే కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిథున రాశిలో ఉండేసి 4వ ఇంట్లో కుజుడు ఉండడం ఉన్నారండి. ఈ 4 యొక్క గ్రహాల స్థితిని గనక చూసుకుంటే ఈళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, మారిన తర్వాత సూర్యుడు మారిన తర్వాత మారకముందు గనుక చూసుకుంటే ఫస్ట్ సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్లది చాలా బాగా కలిసొస్తుందండి. విత్త లాభం, ధన ప్రవాహం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి శత్రువులతో గొడవ ఏమన్నా ఉంటే గనక వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఓవరాల్ గనక చూసుకుంటే అఖిల విషయ భోగం. అన్ని విషయాల్లో లగ్జరీగా, కంఫర్టబుల్‌గా ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇది కూడాను వచ్చే 3 మంత్స్, 4 మంత్స్ వీళ్ళు శారీరకంగా, మానసికంగా చాలా ఉత్సాహంగా చాలా రోజుల తర్వాత ఒక రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదొక మంచి న్యూస్ మనకి మీనరాశి అని చెప్పుకోవాలి. సూర్యుడు మారిన తర్వాత 12వ ఇంటికి వెళ్ళటం అవుతుందంటేనండి ధనం ప్రకారంగా లాస్‌లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.